చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రవితేజ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఇనిషియేటివ్ ద్వారా ఇండస్ట్రీలో రాజా రవీంద్ర కెరీర్లో ఇంకొక కొత్త కోణము, కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. బట్ అదే రవితేజ డిస్కంటిన్యూ అవ్వటం అనేటువంటిది కూడా మీరు గతంలో చాలా ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. అది రికన్సీల్ అవ్వదా? రవితేజకి మీకు ప్రస్తుతం ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి? మామూలుగా ఇదివరకు రిలేషన్ ఎలా ఉందో అలాగే ఎరారు అనుకుంటాం, బాగానే ఉంటుంది అదంతా. అది ప్రొఫెషనల్గా ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ వచ్చిందో ఇద్దరికి క్లారిటీ లేదు. అదేంటి, ఎందుకు వచ్చిందో? ఐదర్ తన తప్పు అని చెప్పగలవా? ఎప్పుడు తన తప్పు ఉండదు, ఉంటే మన తప్పే ఉంటుంది. మన నోటిదల మెయిన్ రీజన్ అని నా ఫీలింగ్. ఓహో, వేరే ఇంకేం లేవు. ఇప్పుడు ఇంకోటి కూడా ప్రభు, ఇప్పుడు నీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? అలా అలా వచ్చి శివరంజని అన్నో ఇంకోటి అసిస్టెంట్ డైరెక్టర్ గా, సినీ స్టార్ అసిస్టెంట్ డైరెక్టర్ గా, తర్వాత ఇది సినీ స్టార్ పత్రిక పెట్టావు, ఆఖరికి వాడే ఇక్కడ. సో మన లైఫ్ లో ఉన్నప్పుడు ఒకే చోట అసలు స్ట్రక్ అయ్యి ఇది ఉండదు. బెటర్ ఆపర్చునిటీస్ వాళ్ళకి బెటర్ అనిపించవచ్చు, ఎక్కువ కాలం చేస్తే మన వాల్యూ తెలియకపోవచ్చు, మనకు ఆడి వాల్యూ తెలియకపోవచ్చు. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటాం. కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకలాగా ఉండవు. 50 ఏళ్ళు ఫ్రెండ్షిప్ చేసినా ఒక చిన్న రీజన్ కోసం మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ విషయంలో రవితేజ విషయంలో మాత్రం 100% నాదే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే నేను వెనక ముందు ఏం చూసుకోకుండా మాట్లాడేస్తుంటాను. దాని దేనికో హర్ట్ అయి ఉండొచ్చు, అది ఓపెన్గా నాకు చెప్పి ఛాన్స్ లేకపోవచ్చు, లేకపోతే గతంలో 10 సార్లు చెప్పినా నేను అది కంటిన్యూ చేస్తున్నాను. ఏంటి ఎంత ఓపెన్గా ఒప్పుకుంటున్నా, ఇంత ఓపెన్గా యాక్సెప్ట్ చేస్తున్నా? రియల్లీ మరి అంత నోటి దూరం ఉంటే తగ్గిందా ప్రస్తుతం నోటి దూల? అది తగ్గితే చచ్చిపోతాను, నాకు యాక్టర్ కదా అది. అది హరీష్ శంకర్ డైలాగ్ పెట్టాడు అదే ఇందులో మిరపకాయలో. రవితేజ అంటాడు, రే నీకు 4 ఒకటే దోలేమో, నాకు 9.5 ఒళ్ళంతా దోల. నీకు 9 దోలు ఒకటేనేమో, నాకు ఒళ్ళంతా 9.5 దోలే. 4 కుహెత్తని ఎదవా అని వెళ్ళిపోతే నేను చెప్తాను, 4 కుహెత్త మానేస్తాం ఏంటి, పంచి కోసం ప్రాణాల మీదకి ఇన్నిసార్లు తెచ్చుకున్నా అంటాడు. అది ఒరిజినల్ క్యారెక్టర్, అంటే రాజా రవీంద్ర ఒరిజినల్ క్యారెక్టర్. ఇప్పుడు సాధారణంగా ఏముంటుందంటే మనసులో ఒక విలనిజం, ఒక బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు దానికి నోటి దోల తోడైతే ఓకే నిజంగా అనుకోవచ్చు. కేవలం ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోసమో సరదా కోసం తప్ప ఎవరిని హర్ట్ చేయాలనేటువంటి ఇంటెన్షన్ ఉందా నీకు? హర్ట్ చేయాలని ఇంటెన్షన్ ఉండదు. ఇక్కడ ఈ కామెడీలో ఉన్న దరిద్రం ఏంటంటే 10 మందిలో ఒక నెదం చేస్తేనే 9 మంది అవుతారు. ఇప్పుడు పంచ్ ఎప్పుడు వేస్తాను, నువ్వు అన్నదానికి నాకు కౌంటర్ పంచ్ వస్తే వేసేస్తా. దాంట్లో నీ స్టేజ్ నువ్వు ఇప్పుడు ఇంత చీఫ్ ఎడిటర్ ఇవన్నీ ఏం ఉండదు. 10 మంది ఉన్నప్పుడు అనగానే అది నిన్ను చాలా స్ట్రాంగ్ గా హర్ట్ చేస్తుంది. నాకేముండదు, అందరు నవ్వారా హే నేను కూడా నవ్వేస్తా. అది ఎప్పుడు వచ్చింది చూడు అలాగా. తర్వాత అది చాలా రోజులు సఫర్ అవుతాడు ఆ మాట వల్ల. అందరి ముందు ఇలా అన్నాడు ఏంటి, మనం ఇంత క్లోజ్ కాదే అని కూడా అనుకుంటాడు. ఎందుకంటే పంచొస్తే చేస్తాం, అవతలతో సంబంధం ఉండదు. అలాంటివి చాలా జరిగింది. అలాంటిది ఒకటి ఉదాహరణ చెప్తాను. నేను ప్రసాద్ ల్యాబ్స్ లో డబ్బింగ్ వెళ్తే అప్పుడు రాజీవ్ కనకాల డబ్బింగ్ చెప్పడానికి వచ్చి అక్కడ వెయిట్ చేస్తాను. ఆయనకి ఈ నెక్ ఏదో స్ప్రెయిన్ అయ్యి బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ నెక్ బ్యాండ్ వేసుకుని ఇలా ఉన్నాడు. వెళ్ళి ఏంటి రాజు హెడ్ వెయిట్ ఎక్కువైందా అన్నాను. అంటే ఎంత హర్ట్ అయ్యాడంటే నన్ను చెప్పు తీసుకోవట్లేదు అంతే. అప్పటికి విపరీతమైన పెయిన్తో ఉన్నాడు. హెడ్ వెయిట్ అంటే తెలుసు కదా, ఆయన అలా తీసుకున్నాడు. నేను ఇలా పెడితే హెడ్ వెయిట్ ఎక్కువైందా అన్నాను. ఆయన హెడ్ వెయిట్ లో తీసుకుని అసలు మామూలుగా ఇట్లా ఏం మాడుతున్నారు మీరు నోటికి వచ్చినట్టు, నాకేమన్నా అంత క్లోజ్, నా మీద జోక్ లేదు. ఇంకా అది తర్వాత మీ ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. అప్పటికి నేను అంత జోక్ వేసి ఫ్రెండ్ కాదు. ఇటువంటి నోడుదలు చాలా ఉన్నాయి. గుర్తులేదు, 1-2 ఇది బాగా గుర్తుంది. ఆ రోజు రాజీవ్ వేసి ఇప్పటికీ నాకు అంటే మంచి రిటార్ట్ ఇచ్చాడు కాబట్టి. రిటార్ట్లు చాలా మంది ఇచ్చారు, అది వేరే కానీ ఇది మర్చిపోలేని రిటార్ట్. గోదావరి జిల్లా కదా భీమవరం. అదే మరి జిల్లాల తాలూకు, గోదావరి నీళ్ళ తాలూకు అందరూ ఎటకారం ఎంత మమకారం అంతా ఉంటుంది కదా. అంటే ఎటకారం అందరూ నవ్వేసి అదే నిజం అనుకుని అలా కంటిన్యూ అయిపోయాం. యాక్చువల్లీ కరెక్ట్ కాదు అది.
ఇప్పుడు మన మీద మనం జోక్ వేసుకుని అవతల నవ్వించవచ్చు, కానీ అవతల మీద వేసేస్తే చాలా ప్రాబ్లం. మరి ఇప్పుడు ఏ పర్సంటేజ్ తగ్గింది నోటి దోల? అంటే ఇదివరకు అంత లేదు. నా మీద నేను వేసుకోవడానికి ట్రై చేస్తా కానీ కుదరదు. మన మీద మనం ఎన్ని వేసుకుంటాం, 1-2 వేసుకోగలం. వెరీ గుడ్. ఇంకేం మాట్లాడాలి, ఏం అడగాలి? ఎంత చెప్పిన తర్వాత నా నోటి దోల వల్లే ఎన్ని జరిగినాయి అని చెప్పిన తర్వాత 100% అది కరెక్ట్ కాబట్టి చెప్పా. అబ్బాయి మనదేం తప్పులేదు. దానికి ఏందో కన్ఫెషన్, రిగ్రెట్స్ ఉన్నాయా? లేదు లేదు. ఇలాగే నోటి దోలను కంటిన్యూ చేస్తావా? అంటే మరీ ఇంత కాదా, ముందు అంత దారుణం కాదు, కానీ వయసుతో పాటు కొంచెం మెచ్యూరిటీ నోటిదోల. ఇంత నోటిదోలతో మెగాస్టార్ చిరంజీవి గారితో 10 సంవత్సరాలు ఆయన దగ్గర అత్యంత సన్నిహితంగా చూశాను. అంటే ఎలా జరిగింది అంత అద్భుతమైన జర్నీ చిరంజీవి గారితో? అన్నయ్య గురించి నీకు కూడా తెలుసు కదా, ఆయన విపరీతమైన మెచ్యూరిటీ ఉంటుంది. నువ్వు ఇంటెన్షన్ తోటి అన్నావా, కామెడీ కోసం అన్నావా అన్నది చాలా ఈజీ తెలిసిపోతుంది. ఇంటెన్షన్ తోటి నువ్వు ఏదన్నా అంటే అన్నయ్య చాలా ఈజీ క్యాచ్ చేసేస్తాడు. ఈడు తింగరేదవా అన్నదే ఆయనకి, ఆయన ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ ఇలా తింగరేదవా అని ఉంటుంది, ఎకిలి నవ్వు నవ్వుకుంటారు. అది విపరీతమైన ఇష్టం కదా అన్న అంటే. ఇప్పటికి మొన్న కూడా ఆచార్య షూటింగ్ లో దొబ్బులు తిన్నా. చిరంజీవి గారితో జర్నీలో దొబ్బులు ఎంత తిన్నాను చెప్తానండి. చిరంజీవి గారితో నేను మామూలుగా అన్నయ్యతో అంత క్లోజ్ అయినా ఇలా చూసేస్తుంటాను, అంటే కన్ను కూడా ఆర్పను అనమాట. ఏంటి నేను ఆయన ఇన్స్పిరేషన్ తోటి వచ్చింది ఇండస్ట్రీ, అలా చూస్తుంటాను. అంటే ఎప్పుడు టైం దొరికినా అలా చూస్తుంటాను. 1,00,000 సార్లు చెప్పారు, ఓసారి ఏంట్రా చేతబడి చేస్తున్నావా అని అడిగారు. లేదన్నా నాకు తెలియదు, అలా స్టేజ్ అయ్యకురా, లుక్ స్టేజ్ అయ్యకు ఇబ్బందిగా ఉంటుంది. నేను ఏదో ఎదుగా ఉంటాను, నువ్వు అలా స్టేజ్ చూసేస్తుంటే చిరాకుగా ఉంటుంది నాకని చాలాసార్లు చెప్పారు. మళ్ళీ ఆచార్య దీంట్లో జరిగింది. అందరూ ఉన్నారు, నేను మాత్రం ఆయన పైగా ఎదురుకుండా కూర్చొని అంటే ఎంజాయ్ చేస్తుంటాను ఆయన చూసి. ఆయన మాడినా ఏం చేసినా ఇంకా వేరే రేంజ్ ఉంటుంది నాకు, అసలు హైపర్ అయిపోతాను. దరిద్రం ఎన్నిసార్లు చెప్పినా ఇటు మాత్రం ఇలా చూడటం మాడినాను తిట్టారు. నేను అదే ఎందుకు నవ్వుతూ తిడుతుంటాను, మీరు తిట్టినా బాగుంటుంది నాకు. అలా ఎదురు కూర్చో, నిజంగానే ఇబ్బందిగా ఉంటది. కానీ నాకు బాగుంటది. అదే నోటి తోల కన్నా కంటి తోట కూడా ఉందా? కంటి తోల ఓన్లీ అన్నయ్య విషయంలో, అన్నయ్య విషయం కంటి తోట. వెరీ గుడ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.